నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో తేనేటి విందు. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు. మన గ్రామం మన బాధ్యత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన త్రిపులార్. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లపై సస్పెన్షన్ వేటు దుర్మార్గం. వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేతలు చేతబడులు, అఘోరా పూజలు చేయిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులను గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆయన అర్ధాంగి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ దంపతులు ఆహ్వానితులకు తేనెటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సైనిక అధికారులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖుల రాకతో లోక్ భవన్ ప్రాంగణం పండుగ వాతావరణంలో సందడిగా మారింది.
పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా మన గ్రామం మన బాధ్యత ప్రచారాన్ని ప్రారంభించామని డిప్యూటీ స్పీకర్ త్రిపుర అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమెరంలోని డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో మన గ్రామం మన బాధ్యత అనే నూతన కార్యక్రమానికి రఘురామకృష్ణరాజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు వారం రోజుల్లో పరిష్కారమయ్యే దిశగా ఈ నూతన ప్రణాళిక ఏర్పాటు చేశామని తెలియజేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా గ్రామ పంచాయతీ కార్యదర్శికి వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజల సమస్యను తెలియజేయాలని, తదుపరి సంబంధిత శాఖ అధికారుల ద్వారా వెంటనే పరిష్కరించి సంబంధిత ఫోటోలు మరలా గ్రూపులో నివేదిస్తారని తెలియజేశారు. అదేవిధంగా వైద్యం, వ్యవసాయం, రోడ్లు వంటి ఏ సమస్య అయినా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా కార్యదర్శులకు తెలియజేయాలని అన్నారు. కింది స్థాయి అధికారులు సమస్య పరిష్కరించలేకపోతే తన ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు. నెల క్రితం మొట్టమొదటిసారిగా జోవలపాలెం గ్రామంలో ఆ విలేజ్ సెక్రటరీ ఇనిషియేషన్ తో ఒక ఆలోచనకి రూపకల్పన చేయడం జరిగింది. అదేంటంటే ప్రతి ఏరియాలో ఉన్న వ్యక్తులందరూతో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఆ విలేజ్ సెక్రటరీ క్రియేట్ చేసి ఏ వార్డ్ లో సమస్య ఉంటే ఆ వార్డ్ లో ఉన్న సమస్యని ఒక వీధి దీపం వెలగకపోవచ్చు, లేదంటే అక్కడ డ్రైనేజీ బ్లాక్ అయి ఉండొచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా 24 గంటల్లో చేయగలిగిన 24 గంటల్లో మేజర్ ఇష్యూస్ ఉన్నా కూడా 7 రోజుల్లోగా ఆ పని పూర్తయ్యే విధంగా ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని చాలా వేగవంతంగా ఆ పనులన్నీ పూర్తి చేయటం చాలా సత్ఫలితాలను ఇచ్చింది. ఆ స్ఫూర్తితో ఈ ఆగస్టు 15 నుంచి మన గ్రామం మన బాధ్యత అని ఒక టైటిల్ తో ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీస్ అందరితో, ఎంబీఓ, యుఓపిఆర్డి అందరితో 2 వారాల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆగస్టు 15 ఏదైతే మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం అనే రోజు నుంచి పూర్తి స్థాయిలో మనం ప్రతి విలేజ్ కి గ్రూప్స్ పెట్టి ఆచరణలో పెడుతున్నాం. కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే మనం ఈ ట్రయల్ లో స్టార్ట్ చేసామో, అంటే గ్రూప్స్ క్రియేట్ చేయడం ప్రారంభించామో, ఆ వెంటనే ఆ మొదటి రోజే ఒక ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ అంటే ఇలా 3-4 ఉన్నాయి. శృంగవృక్షం గ్రామంలో ఒక దగ్గర పిల్లలు డ్రైనేజ్ బ్లాక్ అయ్యి పిల్లలు నీళ్ళలోంచి వెళ్ళటం, అది గ్రూప్ లో ఆ ఫోటో పెట్టిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆ రోజు మధ్యాహ్నానికే ఈ రకంగా ఈ ఫోటోలో ఉన్నది సమస్య, ఇది ఆ ఊరు సెక్రటరీ ఇలా వచ్చినందువల్ల ఇన్ఫర్మేషన్ ఈ రకంగా పరిష్కారం చేస్తే అదే గ్రూప్ లోని వ్యక్తి ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. చక్కటి సేవలు అందే విధంగా గ్రామస్తుల భాగస్వామ్యంతోనే, గ్రామస్తుల టైమ్లీ ఇంటిమేషన్ తో ఇది చేసే విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ మా హెడ్ ఆఫీస్ నుంచి ఒకళ్ళు ఆ గ్రూప్ లో ఉంటారు. 7 రోజుల్లో సమస్యకి పరిష్కారం రాకపోతే అది సెపరేట్ గా ఫ్లాష్ అయ్యేలాగా సిస్టమ్ పెట్టుకున్నాం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలనే న్యాయమైన డిమాండ్పై కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన 3 ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లారన్న అక్కసుతో ఎటువంటి విచారణ, ఆధారాలు లేకుండానే వాట్సాప్ పోస్టులను సాకుగా చూపి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్టంలో జరిగిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది పచ్చి నిజమని, అయితే ఆ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం దుర్మార్గమని ఆమె స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలే ధ్యేయంగా పరిపాలన సాగించడం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నిన్న ఏదైతే ఒక టీచర్స్ ను సస్పెండ్ చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ న్యాయమైన డిమాండ్ ను అడగడం తప్ప, అడిగినందుకు ఈరోజు వాళ్ళు 3 టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఉపాధ్యాయుల సమస్యల కోసం టీచర్స్ వెళ్లినందుకు వాళ్ళకి ఇది శిక్ష అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అంటే ఈరోజు ఉపాధ్యాయులకు
టెట్ మినహాయించాలి అని వాళ్ళందరి తరపున ఈరోజు నిన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ముగ్గురిని ఈరోజు నిన్న సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. అంటే ఆ ముగ్గురు కూడా కడప జిల్లాకు చెందిన టీచర్స్. వాళ్ళు ఒకరు వెంకటనాథ్ రెడ్డి, ఇంకొకరు అమర్నాథ్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి. వీళ్ళ ముగ్గురికి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇస్తున్నాము అని చెప్పడం జరిగింది. నిజంగా దీనిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంకి ఎందుకు టీచర్స్ అంటే అంత కక్ష అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేసింది కూడా ఏదైతే ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు టెట్ మినహాయింపు ఇవ్వాలి అని వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిని కాకోకుండా ఈ ప్రభుత్వం వేరే విధంగా వాళ్ళను చేసి వాళ్ళని ఈ రోజు సస్పెండ్ చేయడం, దీన్ని నేనే కాదు మొత్తం టీచర్ లోకం అంతా, టీచర్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు టీచర్స్ ఏదైతే వాళ్ళు మాకు టెట్ వద్దు అని చెప్తున్నారో ఇది పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంది. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా భాగస్వామే కదా. ఈ ప్రభుత్వం చేయవలసిన పని మేం చేశాము. మా టీచర్స్ వెళ్లి రిప్రజెంట్ చేశారు. టీచర్స్ తరపున వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఈ రోజు ఇంత పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నా. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది పూర్తిగా కూడా రాజకీయ కక్ష అని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు విద్యాశాఖలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని పూర్తిగా టీచర్లందరికీ కూడా ఈ రోజు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఈ టీచర్స్ ఉన్నారో ఈ ఉపాధ్యాయుల సమస్యల కోసం ఉపాధ్యాయుల టెట్ కు సంబంధించి వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలతో అదే ఎమ్మెల్సీలతో కలిసి వచ్చారు అని వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అంటే నిజంగా ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎందుకంటే మేము వెళ్ళింది కూడా ఉపాధ్యాయుల సమస్యల గురించి, వాళ్ళకు ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకు టెట్ మినహాయించాలని అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ప్రహ్లాద్ జోషి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వము ఈ టీచర్స్ మీద ఇంత కక్ష కడుతుందా అని నేను అడుగుతున్నా. ఇక్కడ మీకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే మీరు వాట్సాప్ సర్క్యులేట్ అయిందని బేస్ చేసి మీరు ఈ టీచర్స్ ను సస్పెండ్ చేశారో నేను అడుగుతున్నా. ఈ రోజు వైఎస్ఆర్ టీచర్స్ అక్కడికి వచ్చిన టీచర్స్ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది. ఈ రిప్రజెంటేషన్ అందరికి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాము. ఎందుకంటే మీరు ఇక్కడ మేము ఇచ్చిన సబ్జెక్ట్ కూడా మీరందరూ కూడా కంప్లీట్ గా చదవాలి. చదివి దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.